Hello, viewers. Welcome to Spoken English with Man. Daily used sentences. I don't like his behavior. I don't like his behavior. ఆయన ప్రవర్తన నాకు నచ్చదు. ఐ డోంట్ లైక్ అంటే నాకు నచ్చదు. ఏం నచ్చదు? హిస్ బిహేవియర్, ఆయన ప్రవర్తన నాకు నచ్చదు. సో ఐ డోంట్ లైక్ హిస్ బిహేవియర్ అంటే ఒక నెగటివ్ సెంటెన్స్ కదా. దీన్ని పాజిటివ్ ఫామ్గా చెప్పాలంటే ఐ లైక్ హిస్ బిహేవియర్ అని చెప్పొచ్చు కదా. నాకు అతని ప్రవర్తన నచ్చుతుంది అని చెప్పొచ్చు. సో ఐ డోంట్ లైక్ అనే ఒక ఫ్రేజ్ను ఎన్నో రకాలుగా వాడతాం. ఐ డోంట్ లైక్ దట్ ఫుడ్ అంటాం. ఐ డోంట్ లైక్ దట్ టేస్ట్ అంటాం. ఐ డోంట్ లైక్ టు గో దేర్ అంటాం. అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదంటాం. ఐ డోంట్ లైక్ దట్ సాంగ్స్ అంటాం. ఈ రకంగా ఎన్నో రకాలుగా ఈ చిన్న ఫ్రేజ్ను ఉపయోగించి మీరు మాట్లాడుతూ పొండి. దెన్ ఓన్లీ విల్ గెట్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆ రకంగానే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం నేర్చుకోండి ప్లీజ్. ఇది నా సిన్సియర్ అడ్వైస్. సో బిహేవియర్ అంటే ఏంటి? ఇది ఒక నౌన్. ఓకే, మరి దీన్ని మరి వర్బ్గా ఎలాగ ఉపయోగించవచ్చును? హీ బిహేవ్డ్ లైక్ దట్ అంటాం. అంటే పాస్ట్ టెన్స్లో బిహేవ్డ్, అలాగా ప్రవర్తించాడు. హీ బిహేవ్ లైక్ దట్, అతను అలాగ ప్రవర్తించాడు అంటాం. మరి ప్రవర్తన ప్రజెంట్ టెన్స్లో బిహేవ్ అంటాం. బిహేవింగ్ అంటే హీ ఈజ్ బిహేవింగ్ లైక్ దట్. కంటిన్యూస్ టెన్స్లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆ రకంగా చెప్తాం. హీ విల్ బిహేవ్ లైక్ దట్, అతను అలా ప్రవర్తించబోతున్నాడు అని ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. సో అర్థమైంది కదా. సో లెట్ us go to second sentence. Be content with what you have. Be content with what you have. కంటెంట్ అంటే తృప్తి అని చెప్పొచ్చును. లేదా అంటే ఒక బుక్లో ఉన్న విశేషాన్ని మనము కంటెంట్ అంటాం. వాట్ కంటెంట్ ఈజ్ దేర్ ఇన్ దిస్ బుక్ అంటాం. అంటే ఈ బుక్లో ఏం విశేషం ఉంది, ఏముంది అని అంటాం. అలాగే మరి కంటెంట్మెంట్ అంటే మరి అది మరి నౌన్. తృప్తి అనేది ఒక నౌన్. బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. విత్ అంటే తో, అంటే విత్ అనేది తో అనేది ఎన్నో రకాలుగా మనము ఇంగ్లీష్లో మాట్లాడతాం కదండి. ఐ వెంట్ అలాంగ్ విత్ మై సిస్టర్. మా సిస్టర్తో కూడా, అలాంగ్ విత్ మై సిస్టర్ అలాగా. సో హీ లెఫ్ట్ దట్ ప్లేస్ విత్ గ్రేట్ సారో అంటాం. చాలా కష్టంతో ఆ ప్లేస్ను వదిలిపెట్టి వెళ్ళాడు. ఈ రకంగా విత్ అనేది మనం మాట్లాడవచ్చును. సో కంటెంట్మెంట్ అనేది ఒక వరం, దేవుడి దగ్గర నుంచి పొందిన ఒక వరం. కంటెంట్మెంట్ ఈజ్ ఎ గ్రేట్ గిఫ్ట్ దట్ వీ గాట్ ఫ్రమ్ ద గాడ్ కదా. సో మనము హౌ వీ హ్యావ్ టు లివ్? వీ హ్యావ్ టు లివ్ విత్ కంటెంట్మెంట్. తృప్తిగా జీవించాలి. బట్ ఇన్ ద వరల్డ్ సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ విత్ నాట్ విత్ కంటెంట్మెంట్. వాళ్ళు ప్రపంచంలో చాలామంది కంటెంట్మెంట్తో జీవించడం లేదు. దే ఆర్ నాట్ లివింగ్ విత్ కంటెంట్మెంట్. సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్. నో, అలా కాదు. సో లెట్ us go to థర్డ్ సెంటెన్స్. డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నాకు కాకమ్మ కథలు చెప్పకు. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పిన మీనింగ్ తెలుగులో ఉన్న మీనింగ్కి, లిటరల్ మీనింగ్కి ఏం సంబంధమే లేనట్టుంది కదా. ఇలాంటి సెంటెన్స్నే మనము ఇడియమ్స్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో మరి జాతీయాలు అని అంటాం. సరేనా? సో ఇది మనం సామాన్యంగా ఒక విషయాన్ని నొక్కి వ్యాఖ్యానించేటప్పుడు మనం ఇలాంటి సెంటెన్స్ ఉపయోగిస్తాం కదా. ఇదే సెంటెన్స్ తెలుగులో ఎలా చెప్తాము? మరి నాకు కాకమ్మ కథలు చెప్పొద్దబ్బా అంటాం. నాకు ఉట్టుటి కథలు చెప్పొద్దు అంటాం. కథలు చెప్పొద్దు బాయ్, నాకు ఉన్న విషయం చెప్పు అంటారు కదండి. అంటే ఇక్కడ చెప్పేదంతా ఒట్టి కథలు అని అర్థమైంది కదా. మనము ఈ సెంటెన్స్ చదివేటప్పుడు మనకి ఎప్పుడైతే లాంగ్వేజ్ మీద పట్టు ఉంటుందో అప్పుడు మనం అర్థం చేసుకోగలం. whenever we have the command on the language, then we can understand the meaning of that. సో అటువంటి విషయాలను మనము జాతీయాలని తెలుగులో, మరి ఇడియమ్స్ అని ఇంగ్లీష్లో చెప్తాం.
సేమ్ అదే రకమైన సెంటెన్స్ ఇక్కడ ఇంకొక సెంటెన్స్, 5th సెంటెన్స్ ఉంది. ఎస్టర్డే ఇట్ రెయిన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంట. నిన్న క్యాట్స్ డాగ్స్ కురిశాయి అంటే ఏమన్నాయి మరి? ఆకాశం నుంచి పిల్లులు కుక్కలు కురిశాయా? నిజమాది కాదది. కాకపోతే అలాగా అంత వర్షం వచ్చింది, అంత ఉధృతమైన వర్షం కురిసింది అంటాం. దాన్నే తెలుగులో ఇంకొక రకంగా ఏమంటాము, కుండపోత వర్షం కురిసింది నిన్నటి రాజు అంటాం. అంటే కుండలతో పోసినట్టుగా ఉంది అంటాం కదా. అంటే కుండలతో పోస్తారా? కాదు. అంటే మనం అలాగ దాని గురించి, ఆ సీరియస్నెస్ గురించి వర్ణిస్తున్నప్పుడు ఇలాంటి వాక్యాలు ఉపయోగిస్తాము. ఇటువంటి వాక్యాలనే మనము జాతీయాలని తెలుగులో, ఇడియమ్స్ అని ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం. మీరు ఇలాంటి సెంటెన్సు మాట్లాడుతూ పొండి ఉపయోగించండి డే టు డే లాంగ్వేజ్లో. దెన్ ఓన్లీ విల్ గెట్ లాంగ్వేజ్ ఈజీలీ. మీరు ఇలాంటి సెంటెన్స్ రోజు రోజు వాడితే మీకు భాష మీద పటుత్వం వస్తుంది. సరేనా? సో లెట్ us go to 4th sentence. Tell him not to come again. Tell him not to come again. అంటే అతనికి చెప్పు. ఏం చెప్పాలి? నాట్ టు కమ్ అగైన్, తిరిగి రావద్దని చెప్పు. టెల్ హిమ్ టు గో దేర్ అంటాం. అతనికి అక్కడ వెళ్ళమని చెప్పండి. టెల్ హిమ్ టు గో అండ్ టాక్ టు దెమ్, అతనికి చెప్పు అక్కడ పోయి అక్కడ మాట్లాడమని. టెల్ హిమ్ నాట్ టు వేస్ట్ ద టైం, అతనికి చెప్పు టైం వేస్ట్ చేయొద్దని. ఇలాగెన్నో చెప్తాం కదా. అగైన్ అంటే తిరిగి అని, అగైన్ అండ్ అగైన్ అంటే తిరిగి. హీఈస్ విజిటింగ్ దైర్ హౌస్ అగైన్ అండ్ అగైన్, వాళ్ళ ఇంటికి తిరిగి పదే వెళ్తున్నాడు అనే చెప్పేదాన్ని అగైన్ అండ్ అగైన్ అంటాం. సో లెట్ us go to 6th. Let them go but you be here. Let them go but you be here. అతను వెళ్ళని, అయితే నువ్వు ఇక్కడ ఉండు. బట్ అంటే ఏంటి అర్థము? అయితే. మరి ఎన్నో రకాలుగా బట్ ఉపయోగిస్తాం కదా. ఎస్టర్డే ఐ గాట్ ఫీవర్ బట్ ఐ అటెండెడ్ ద క్లాస్. నాకు నిన్నటి దినము జ్వరం వచ్చింది, అయినా కానీ నేను క్లాస్కి అటెండ్ అయ్యాను. ఐ కంప్లీటెడ్ ద కుకింగ్ వెరీ సూన్ బట్ ఇట్ టేస్టెడ్ వెరీ నైస్. నేను కుకింగ్ చాలా తొందరగా చేశాను, అయితే దాని యొక్క టేస్ట్ చాలా బాగుండింది. దేని టేస్ట్? కుకింగ్. అంటే కుకింగ్ ఏమేమి చేశానో ఆ రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ కంప్లీటెడ్ ద వర్క్ వెరీ సూన్ బట్ ఇట్ వాస్ వెరీ పర్ఫెక్ట్. అతడు వర్క్ని చాలా తొందరగా ముగించాడు, అయితే చాలా కరెక్ట్గా ఉండింది ఆ వర్క్. ఇలాగ మాట్లాడతాం కదా. సో లెట్ us go to 7th sentence. కీప్ ద క్లోత్స్ ఫర్ డ్రైయింగ్ ఆన్ ద టెర్రస్. కీప్ అంటే ఏమి అర్థము? అక్కడ ఉంచు అని. కీప్ ద బుక్స్ దేర్, కీప్ యువర్ హౌస్ క్లీన్, కీప్ యువర్ మౌత్ షట్. అలాగ కీప్ అనేది ఉపయోగిస్తాం. కీప్ ద క్లోత్స్ ఫర్ డ్రైయింగ్. ఫర్ అంటే మీ దాని కొరకి, దేని కొరకు. ఈ వెంట్ చూడండి, ఈ బట్టలు ఆరడానికి మిద్దె మీద వెయ్యి అని. కీప్ ద క్లోత్స్, బట్టలు వెయ్యి. ఎక్కడ? ఫర్, ఎందుకు? ఫర్ డ్రైయింగ్. ఎక్కడ అంటే ఆన్ ద టెర్రస్ మీద. టెర్రస్ అంటే మిద్దె, ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా మనకు మిద్దె, దాన్ని టెర్రస్ అని. నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తున్నాను కదా, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ యు గో టు ద టెర్రస్ అండ్ రిపీట్ ఆల్ ద సెంటెన్స్ ఇన్ దిస్ వీడియోస్లో ఉన్నటువంటి సెంటెన్స్ గట్టిగా రిపీట్ చేయండి. యు గో టు ద టెర్రస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ రిపీట్ ఆల్ ద సెంటెన్స్, not within yourself but deliberately you talk, you repeat it. Okay, so keep the clothes for drying on the terrace. బట్టలు ఆరడానికి మిద్దె మీద వెయ్యి. సో నేను చెప్పే చిన్న సజెషన్స్ మీరు ఫాలో కండి ప్లీజ్. కమింగ్ టు 8th sentence. We never thought like that. మేము ఎప్పుడూ అలాగనుకోలేదు. ఎప్పుడు అని ఇక్కడ అంటున్నాను. నెవర్ అంటే ఎవరికి ఆపోజిట్ నెవర్ అంటే ఎప్పుడు కాదు, నెగటివ్ ఇది ఎప్పుడు కాదు అని.
ఐ నెవర్ వెంట్ టు దట్ ప్లేస్. నేను ఆ ప్లేస్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఐ నెవర్ హ్యావ్ సీన్ యూ. నేను ఎప్పుడూ చూడలేదు అంటాం కదా. అలాగా ఐ నెవర్ టేస్టెడ్ దట్ స్వీట్. ఆ స్వీట్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సరే, ఆ రకంగా ఐ నెవర్ బిహేవ్డ్ లైక్ దట్. నేను ఎప్పుడు అలాగా ప్రవర్తించలేదు. ఇక్కడ నెవర్కి ఆపోజిట్ ఎవర్, ఎప్పుడు అని. ఎవర్ లాస్ట్ అంటే ఎల్లప్పుడూ అని. సో వీ నెవర్ థాట్. థాట్ అంటే ఏంటి? థింక్ పాస్ట్ టెన్స్ థాట్. నేను అలాగ ఎప్పుడు అనుకోలేదు. లైక్ దట్ అంటే అలాగా, లైక్ దిస్ అంటే ఇలాగా, అలాగా. సో కమింగ్ టు నైన్త్ సెంటెన్స్, ఇట్ టుక్ మచ్ టైమ్ ఫర్ కంప్లీటింగ్ దట్ వర్క్. ఇట్ టుక్ మచ్ టైమ్ ఫర్ కంప్లీటింగ్ దట్ వర్క్. ఇట్ టుక్ మచ్ టైమ్ అంటే సమయం చాలా పట్టింది. దేనికి? ఫర్ కంప్లీటింగ్ దట్ వర్క్. అర్థమైంది కదా. ఆ పని పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. ఇట్ టుక్ మచ్ టైమ్ ఫర్ మీ టు కంప్లీట్ దట్ వర్క్ అంటాం ఒక్కోసారి. ఆ పని పూర్తి చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఐ టుక్ మచ్ టైమ్ టు వాక్ టు దట్ ప్లేస్. నాకు నడిచిపోవడానికి, ఆ ప్లేస్కి నడిచిపోవడానికి చాలా టైం పట్టింది. మచ్ టైం అంటే చాలా టైం, లెస్ టైం అంటే కొంత టైం. కమింగ్ టు 10th సెంటెన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. దాని గురించి, ఇట్ అంటే అది లేక ఇది అని కదా. సో దాని గురించి నాకు పెద్దగా తెలియదు అని తెలుగులో అంటాం కదా. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్ అంటారు. దాని గురించి మీకేమన్నా తెలుసా అని అడుగుతారు ఎవరైనా. అప్పుడు మనం ఏమంటాము? తెలుసు అంటే ఐ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఇట్, ఐ నో అబౌట్ ఇట్ అంటాం. లేకపోతే మనకేమి తెలియదంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఐడియా అంటే ఏంటి? ఇది తెలియడం. ఐ డోంట్ ఎనీ ఐడియా అంటే దాని గురించి అని, దాని గురించి ఏమన్నా తెలుసా అని తెలియడాన్ని ఐడియా అంటాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. అబౌట్ అంటే దాని గురించి. ఓకే, సో ప్లీజ్ రిపీట్ ఆల్ ద సెంటెన్స్. రిపీట్ అండ్ అండర్స్టాండ్ ఇట్, దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇంకోటి ఏంటంటే, నేను చాలా ఒక 3 months నుంచి వీడియోస్ చేయలేదండి. దానికి నేను చాలా మీ దగ్గర క్షంతవ్యాలని అంటే ప్లీజ్ సారీ ఫర్ దట్, బికాస్ ఐ ఫేస్ సో మెనీ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ మై హౌస్, because my husband was not feeling well for the past 4 years, and 2 months back he passed away. It's a big loss for me. Please understand and please support me again and again, please. I am requesting all my subscribers. Okay, all the best. Thank you.